హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. అండ్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అసలు ఏంటి, ఎలా ఉన్నాయి మీ పర్సన్ వైపు అనేది కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ బౌండరీస్ అయితే పెట్టుకుని కూర్చున్నారు. అంటే ఏంటంటే కొన్ని లిమిట్స్లో ఉండాలి. ఇప్పుడే ఎనర్జీస్ మొత్తం పుల్ బ్యాక్ చేసుకుని, తన ఎనర్జీస్ తను పుల్ బ్యాక్ చేసుకుని ఏ ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకుండా మీ మీద అసలు మీతో కమ్యూనికేట్ చేద్దామని అనుకున్న తన మైండ్లో ఉన్నా కూడా అన్ని ఫీలింగ్స్ అన్నీ దాచుకొని ప్రజెంట్ ఏం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా మీకు ఒక బ్లాంక్గా మీ మైండ్ అయిపోయేటట్టుగా మీ పర్సన్ ప్రజెంట్ బిహేవ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే మీరు మెసేజ్ చేసినా అట్లీస్ట్ రిప్లై ఇవ్వకుండా, మీ కాల్స్ చేసినా మీరు మీ కాల్స్ అటెండ్ అవ్వకుండా, అండ్ కొంతమంది అయితే నెంబర్స్ అన్నీ బ్లాక్ చేసేసారు, అంటే కమ్యూనికేషన్ ఆపేశారు ఇద్దరి మధ్య. సో అలా సిచ్యువేషన్కి పాజ్ నొక్కి చూస్తున్నారనమాట. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ఇంకా ఏ విషయం డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. అంటే ఇక్కడ కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్కి. ఏంటంటే కొంచెం ఈగో ఎక్కువ కాబట్టి ఆ ఈగో డెత్ కూడా మీ వల్లనే జరిగింది. ఈగో అనేది తన లైఫ్లో లేకుండా తన యాటిట్యూడ్ని మార్చుకున్నారు. రీసెంట్లీ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఏంటి అనంటే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి, మీ రిలేషన్కి కొంచెం వాల్యూ ఇవ్వాలి, మీకు కూడా వాల్యూ ఇవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకొని మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా అట్రాక్టివ్గా ఉంటారు. బయట ఎవరినైనా అట్రాక్ట్ చేసుకునే ఒక ఎనర్జీ ఉంది మీ పర్సన్కి. అట్రాక్షన్ ఎక్కువ మీ పర్సన్కి. అండ్ వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్, బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ ఉంటారు మీ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ కొంచెం గేమ్ చేంజర్ టైప్లో మారుతున్నారనమాట. ఇప్పటి వరకు ఆడిన మైండ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చి వేరే దాంట్లోకి వెళ్తున్నారు, వేరే సిచ్యుయేషన్లోకి వెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఎలా అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే మీరు హాయ్ అంటే మీ పర్సన్ కూడా రిప్లై ఇచ్చి మళ్ళీ వెంటనే మీ నంబర్స్ని బ్లాక్ చేయటం. అంటే ఏంటంటే మీ అటెన్షన్ని తీసుకోవటం అన్నమాట. అది ఎలా అంటే చూడండి, అసలు మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు మీరు మీ పర్సన్ కోసం ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవడం కోసం ఒకసారి నంబర్స్ అన్బ్లాక్ చేసి మీరు ఇచ్చిన మెసేజెస్కి రిప్లై ఇచ్చి అసలు మీరు ఏ మూడ్లో ఉన్నారు, ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో తెలుసుకొని మళ్ళీ వెంటనే బ్లాక్ చేస్తున్నారు. సో ఇలాంటివి జరుగుతున్నాయి ఎక్కువ. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే మీ పర్సన్ ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. అంటే ఎప్పుడు తన కోసం తనమే ఆలోచిస్తూ ఉండడం, తన ఫీలింగ్స్కి ప్రయారిటీస్ ఇవ్వడం, తన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నిటికీ ప్రయారిటీ ఇవ్వడం, మిగతా విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఉండటం. ఒక ఏంటంటే ఈగోయిస్టిక్ అనే చెప్పాలి ఈ పర్సన్. సో మిమ్మల్ని కలవడానికి, మీతో మాట్లాడటానికి ఇంత టైం అయితే పట్టేస్తుంది. ఎందుకు అని అంటే ఇందుకే. కానీ రీసెంట్లీ ఈ ఈగో కూడా తగ్గిపోయింది. ఈగో డెత్ మీ వల్లనే జరిగింది. అంటే ఈ సెపరేషన్లో ఏదైతే ఉన్నారో ఆ సెపరేషన్లో మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నాక, మీ ఎఫెక్షన్ ఏంటో తెలుసుకున్నాక, అసలు మీరు ఎందుకంత ఎఫెక్షన్ చూపిస్తున్నారో అనేది అనలైజ్ చేసి చూసి అప్పుడు
మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్. కొంతమందికి పెళ్లి కాని వాళ్ళకి ఎంగేజ్మెంట్స్ అయినాయి. బ్యాచిలర్స్ కానీ స్పిన్స్టర్స్గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఎంగేజ్మెంట్స్ అయినాయి. కొంతమందికి మ్యారేజ్ కూడా అయింది. అయినా కూడా ఆ ఎనర్జీ మీ ఎనర్జీనే అట్రాక్ట్ చేస్తూ ఉంది. మీకోసమే ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా, మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి. అంటే మీ దగ్గర నుండి అనుకోకుండా మీరు ఒక వేస్ట్ మెటీరియల్, ఒక వేస్ట్ కార్డ్ అనుకుని మిమ్మల్ని వదిలేసి మనీ కోసమో ఇంకా దేనికోసమో అటువైపు అట్రాక్ట్ అయ్యి ఇంకో రిలేషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, వాళ్ళు ఇప్పుడు మీకు వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్రజెంట్ రిలేషన్ని వదిలేసి మీ వైపు రావడానికి, మీతో రిలేషన్ పెట్టుకోవడానికి ఫౌండేషన్ అయితే వేస్తున్నారు. ఓకే, మనకి ఇక్కడ లవర్స్ కార్డ్ కనిపిస్తుంది. ఇది ఒక సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్, డివైన్ కౌంటర్ పార్ట్, ఇలాంటి కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి మీ మధ్య పాస్ట్ లైఫ్ నుంచి. ఓకే, పాస్ట్ లైఫ్ అంటే పూర్వజన్మ కనెక్షన్స్ ఉన్నాయి మీకు. సో అందుకే మీ మధ్య అసలు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. లేదు అనుకుంటే వాళ్ళెవరో మీరెవరో. ఓకే, ఈ డివైన్ కౌంటర్ పార్ట్ ఏం చేయాలి అని డిసైడ్ అవుతున్నారు అని అంటే, మీతో రీకన్సైల్ అవ్వాలి, అంటే రీయూనియన్ అవ్వాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి అని చూస్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చింది మనకి. చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఈ ఫాస్ట్ కమ్యూనికేషన్లో మీకు అపాలజీ చెప్పాలి అని కూడా చూస్తున్నారు. అపాలజీ చెప్పి మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకెళ్ళాలి, తను మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ కట్ అవ్వకుండా లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి అని కూడా చూస్తున్నారు. సో అందుకే చిన్న చిన్న మెసేజెస్తో స్టార్ట్ చేసి మిమ్మల్ని టోటల్గా అన్నిటిలో మళ్ళీ అన్బ్లాక్ చేసి మళ్ళీ మీతో రీకనెక్ట్ అవుతారు మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ ఒక ఫన్ లవింగ్ పర్సన్ అండ్ రిచెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉంటాను అనుకునే టైప్. అంటే లగ్జరీ లైఫ్ కోరుకునే పర్సన్ ఇక్కడ. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీరు ఒక పబ్లిక్ ఐలో ఉన్న పర్సన్ అని తెలుసుకున్న తర్వాత, మీకంత పబ్లిసిటీ వచ్చింది అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీకు వాల్యూ ఇవ్వటానికి ఎందుకు ముందుకు వస్తున్నారు అని అంటే, మీరు ఒక వేస్ట్ మెటీరియల్ అని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు పాస్ట్లో అంటే అరౌండ్ 6 or 7 months బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. ఇది మిమ్మల్ని వదిలి వేరే పర్సన్తో కమిట్ అవ్వడం జరిగింది. అక్కడ ఏదో రిచ్ లైఫ్ లీడ్ చేయొచ్చు, లగ్జరీ లైఫ్ ఉండొచ్చు అనుకుని అటు వెళ్ళారు. బట్ అక్కడ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ షాక్ ట్రీట్మెంట్లో ఏం జరిగిందనంటే, మీ పర్సన్కి అక్కడి నుంచి ఒక చీటింగ్ అయితే జరిగింది మీ పర్సన్కి. అంటే ఎవరైతే కావాలనుకుని వెళ్ళారో, ఆ రిలేషన్ మీ పర్సన్కి కరెక్ట్ అనుకుని వెళ్ళారో, ఆ పర్సన్ ఇంకొక రిలేషన్లో ఉన్నారు అని తెలిసింది. సో అలా తెలిసిన తర్వాత ఆ పర్సన్ మీ పర్సన్ని గోస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మీ పర్సన్ వదిలేసిన తర్వాత కూడా మీరు ఇంకా బయటికి వెళ్ళలేదు, ఏ రిలేషన్లోకి వెళ్ళలేదు. వెంటనే ఇంకా మీ పర్సనే కావాలి, ఇంకా మీ పర్సనే రావాలి అని వెయిట్ చేస్తున్నారు మీరు. సో అలాంటి ఎనర్జీస్ మీ పర్సన్కి నచ్చి మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. అండ్ మీ పర్సన్కి కావాల్సిన మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు తనకి ఇవ్వగలరని తెలుసుకున్నారు మీ పర్సన్. అంటే రిచ్ లైఫ్, లగ్జరీ లైఫ్, ఒక మంచి ఇమేజ్, సొసైటీలో ఒక మంచి ఇమేజ్
ఇవన్నీ కూడా ఇప్పుడు మీతో కనెక్ట్ అయితే మీ పర్సన్ కూడా వస్తాయి అని డిసైడ్ అయ్యారు. సో అందుకే ఆ ఎనర్జీస్ అన్నీ మీ వైపు డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రజెంట్ రిలేషన్ని కంప్లీట్గా కట్ చేసుకుని మీ వైపు రావడానికి డిసైడ్ అయిపోయారు. సో సెప్టెంబర్ 3 నుంచి ఎనర్జీస్ అయితే కంప్లీట్గా మారబోతున్నాయి. అండ్ సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 5 లోపు తప్పకుండా మీ పర్సన్ మీ వైపు వస్తారు. రీకన్సిలేషన్ కూడా జరుగుతుంది. ఓకే, మీరు మీ పర్సన్ని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు. బట్ మీ పర్సన్కి కొంచెం టైం పడుతుంది. బట్ మీతో మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపల కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే అక్కడ ఎవరైతే అదర్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ రిలేషన్ నుంచి కంప్లీట్గా కట్ చేసుకుని, ఆ స్ట్రింగ్స్ అన్నీ కట్ చేసుకుని మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే అవి కొన్ని లీగల్ ఇష్యూస్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మధ్య. సో అవన్నీ డిస్కనెక్ట్ అయ్యి మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నాకు తెలిసి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్తుంది. మీరు మళ్ళీ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. బట్ మీరు రీకన్సైల్ అవుతారు. కమ్యూనికేషన్ కూడా నడుస్తూ ఉంటుంది అప్పటి వరకు. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ నాకు ఎనర్జీస్ ఏమొస్తున్నాయంటే మీ పర్సన్ ఇక్కడ మిథున రాశి, మేషరాశి అండ్ మీన రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్లో. అండ్ ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చేసి 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 21 అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. కానీ కొంతమందికి కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతాయి. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ ఈ వీడియో మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అంతా మీరు కావాలి అనుకుంటే మీరు నాకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. అదొకటి జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు ఓన్లీ రీడింగ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద చేస్తున్నారు, జాబ్ కోసం ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ కోసం, ప్రాపర్టీస్ కోసం, వాటి కోసం కూడా చేయండి. అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ కోసం కూడా చేయండి, ఎలా ఉండబోతుంది అని అంటున్నారు. ఇక్కడ ఈ సెకండ్ రిలేషన్ అనేసరికి మళ్ళీ పర్సనల్ ప్రాబ్లంలోకి వస్తుంది కాబట్టి అది ఆ రీడింగ్ అయితే చేస్తాను నేను. బట్ ఈ జాబ్ అండ్ ప్రాపర్టీస్ కొనడం ఏమైతే ఉంటుందో అది మీరు పర్సనల్గానే చేయించుకోవాలి. ఎందుకంటే అది జనరల్ రీడింగ్లో చేస్తే అది అందరికీ కనెక్ట్ అవ్వదు. ఎందుకనంటే అందరూ అది చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే అందరూ జాబ్ చేసేవాళ్ళు ఉండరు, జాబ్ ఇష్టపడే వాళ్ళు ఉండరు. ఓన్లీ ఫ్యూ వ్యూస్ కూడా నాకు చాలా తక్కువ వస్తాయి, బిలో 100 ఆర్ బిలో 1000 వస్తాయి. అండ్ కొంతమంది అడుగుతున్నారు రాసుల వైజ్ చేయండి, మేషరాశి ఇంకా మన ఏమంటారు దాన్ని మంత్లీ వైజ్ హారోస్కోప్ టైప్ చేయండి అంటున్నారు. అలా చేసినా కూడా అవి పెద్దగా ఆ వీడియోస్ హిట్ అవ్వవు, వ్యూస్ రావు, సో టైం వేస్ట్ మాకు. సో మీరు అలా కావాలి అని అనుకుంటే మీరు మంత్లీ రీడింగ్స్ కూడా చాలామంది తీసుకుంటారు నా దగ్గర, అలాంటివి తీసుకోండి ఎవరికైనా కావాలి అని అనుకుంటే. ఓకే, అవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మంత్లీ రీడింగ్స్ తీసుకోవచ్చు, అవి కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర, ఆ సర్వీస్ కూడా. ఓకే, అండ్ జాబ్ ఆర్ ఎనీథింగ్
మీ పర్సనల్గా ఏమన్నా కావాలి అని అనుకుంటే బిజినెస్ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకోవడానికి కూడా మీరు పర్సనల్ రీడింగ్ నాకు నెంబర్ ఉంది కదా, నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. నేను మీ పర్సనల్ రీడింగ్లో అవన్నీ కూడా చెప్తాను. ఆ పాయింట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా అమౌంట్ పే చేసి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాయని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైఫ్.